ఈనాడు ఈ దళితులకు గిరిజనులకు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని నలుగురు మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈనాడు పని చేస్తున్నాడు. సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేక హోదా తగ్గించి ఆయనను అవమానించే విధంగా అవమానకరంగా సిఎల్పి నాయకుడిగా తొలగించుకున్న చరిత్ర కళ్ళ ముందలనే ఉంది కదా. వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పార్టీదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళను మోసం చేసిన ఏ జాతి అయితే అవమానానికి గురైందో ఆ జాతే సభాధ్యక్షుడి హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందన్న విషయం ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. చాలామంది మా పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఉస్మానియా యూనివర్సిటీ 110 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క రోజైనా మీ జాతి వాడు 110 ఏళ్లలో వైస్ ఛాన్సలర్ అయ్యిందా? మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఇట్లా నేను అన్ని చదివి వినిపించగలను. ఇదంతా ఎలా సాధ్యమైందయా అంటే మీరందరు కష్టపడి, మీరందరు కొట్లాడి, మీరందరూ నిలబడి 2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఈనాడు వీళ్ళందరి కలలు నెరవేర్చడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళు ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పిల్లలు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్ళల్లో? కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నగదు లేదు. ఆడపిల్లలకు కనీసం కొడుకోవడానికి సబ్బు బిల్లకు పైసలు ఇయ్యలే ఆ ప్రభుత్వం. ఇవాళ డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల దగ్గర, గిరిజనుల దగ్గర, మైనారిటీల దగ్గర, ఉన్నత కులాలకు ఇంకొక దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే ఇది కులాల మధ్యన విభజన జరుగుతుంది, సమాజంలో అంతరాలను పెంచుతుందని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాలను అన్నిటినీ ఒక దగ్గర చదువుకునే విధంగా ఇవాళ 25 ఎకరాలలో కార్పొరేట్ కాలేజీల కంటే అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన విద్యను అందించాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో పేదలకు విద్య చేరాలి అనే దాని మీద ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని ఒక బాధ ఉంది. అందుకే ఈరోజు వాటి అన్నిటిని ప్రక్షాళన చేసి గతంలో లేని విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 12th వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను తీసుకొచ్చి ఈ నిర్లక్ష్యానికి లోనైన సమాజానికి దూరంగా నివసిస్తున్న ఈ బిడ్డల్ని సమాజంలో భాగస్వాములను చేసి విద్యను అందించాలని ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాము.
అదే మన పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. రేపటి తెలంగాణ, రేపటి భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ దళితులు, ఈ గిరిజనులు, ఈ ఆదివాసీలు, ఈ బలైన వర్గాల, ఈ మైనారిటీల పిల్లలే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క సంపద అని ప్రజాపాలన గుర్తించింది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం.